అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీలో ఏ విధంగా వాటికి పరిష్కారాలు మనం తెలుసుకోవచ్చో వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా చాలా రకాల సమస్యల్ని మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ముఖ్యమైన ఒక సమస్య ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఎక్కువగా అందరూ ఎదుర్కొనేది డయాబెటీస్, మధుమేహము. సో ఈరోజు మనము డయాబెటీస్ గురించి డిస్కస్ చేస్తూ యోగా ప్రాక్టీసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయో అన్నది చూద్దాం. సో డయాబెటీస్ అని అనగానే చక్కెర వ్యాధి అని అంటారు తెలుగులో, లేదా మధుమేహ వ్యాధి అని కూడా అంటూ ఉంటారు. సో ఈ డయాబెటీస్లో రెండు రకాలు ఉన్నాయి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. సో డయాబెటీస్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చక్కెర అని అంటే మన శరీరంలో చక్కెర నిల్వలు కానీ ఎక్కువైపోతాయి, అంటే గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువైపోతే మనం డయాబెటీస్తో సఫర్ అవుతున్నామని చెప్పచ్చు. సో ఈ డయాబెటీస్కి మెయిన్ కారణం ఏంటి, దీని యొక్క సిమ్టమ్స్, అసలు రీజన్ ఎందుకు వస్తుంది జనాల్లో అనేది చూస్తాం, మనుషుల్లో ఎందుకు కనిపిస్తుంది అన్నది. శరీర క్రియలు సక్రమంగా జరగాలి అని అంటే మన శరీరానికి ఎనర్జీ అనేది కావాలి. ఈ ఎనర్జీ అనేది మన తిన్న ఆహారాన్ని బట్టి మనం తీసుకుంటామే ఆహారము, అది డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ అనేది ఒకటి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది మనకి డెవలప్ అవ్వాలి. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారంలో ఆ ఆహారాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన ఎనర్జీని తీసుకొని బ్లడ్ షుగర్ని, అంటే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది షుగర్ రూపంలో విడుదల చేయాలి. అంటే ఎంత కావాలో, అంటే ఏదైతే మనం తీసుకున్న ఫుడ్, అంటే ఆహారం నుండి షుగర్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది ఇన్సులిన్ను ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేది మన ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాస్, మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఇన్సులిన్ హార్మోన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మనం తీసుకున్న ఆహారంలో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ సక్రమంగా ఉండాలి అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఉండాలి. ఇది ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ నుండి, అంటే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పని చేయకపోతే లేదా ఇన్సులిన్ హార్మోన్ అసలు ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటే మనకి డయాబెటీస్ వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డయాబెటీస్ అనేది ఇన్సులిన్కి సంబంధించింది. సో కొంతమందికి బై డిఫాల్ట్ అంటే ఒక 100 మంది తీసుకుంటే ఒక 10 మంది టైప్ 1 డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉంటారు. టైప్ 1 డయాబెటీస్ అని అంటే వీళ్ళల్లో ఇన్సులిన్ అనే హార్మోనే ప్రొడ్యూస్ అవ్వదు, వీళ్ళు బై బర్త్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటారు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ ఉండే వాళ్ళలో అసలు ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి ఇది మనం చెప్పలేము, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు సఫర్ అవుతూ ఉండొచ్చు టైప్ 1 డయాబెటీస్. సో ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వనందువల్ల ఎప్పుడు వీళ్ళకి టెస్టింగ్ చేసినా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగానే చూపిస్తూ ఉంటుంది. నార్మల్గా అయితే ఒక హెల్తీ పర్సన్కి 70 to 120 mg బ్లడ్ షుగర్ లెవెల్ మనకు కనిపించాలి మనం టెస్ట్ చేసినప్పుడు. ఇది కానీ ఎక్కువ ఉందనుకోండి, అబౌవ్ దాన్ 120, వాళ్ళు ప్రీ డయాబెటిక్ ఆ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు. కొంతమందికి మోర్ దాన్ 200 కూడా ఉంటుంది, టూ మచ్, అంటే వాళ్ళకి బాగా డయాబెటీస్ ఎక్కువ ఉంది, అంటే ఇన్సులిన్ హార్మోన్ అస్సలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనేది. సో ఫస్ట్ కారణం ఏంటి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే అది టైప్ 1. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. ప్యాంక్రియాస్ ఏమో ఇన్సులిన్ని డెవలప్ చేస్తుంది, ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ కొన్ని కారణాల వల్ల, కొన్ని రీజన్స్ అంటే మన సెన్సరీ, ఈ ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యాక కూడా బాడీలో ఉండే బీటా సెల్స్, టీ లింఫోసైట్స్, వేరే సెల్స్ ఏం చేస్తున్నాయి అని అంటే ఈ ఇన్సులిన్ హార్మోను బ్లడ్ షుగర్ని, అంటే గ్లూకోజ్ నుండి షుగర్ క్రియేట్ చేసి తీసుకోవడానికి అవి సక్రమంగా హెల్ప్ చేయట్లేదు. సో పెరిఫరల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో, పెరిఫరల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇన్సులిన్ ఏమో ప్రొడ్యూస్ అవుతుంది, బట్ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ మన బాడీలో ఉండే గ్లూకోజ్లో ఉండే బ్లడ్ని తీసుకోవడానికి సహకరించట్లేదు. సో ఇలాంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది.
ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆటో ఇమ్యూన్ అయితే టైప్ 1, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన ఇతరత్ర కారణాల వల్ల మనకి ఎప్పుడూ కూడా గ్లూకోజ్ లెవెల్లో బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే టైప్ 2. జనరల్గా మనము మన చుట్టూ చాలా మందిలో చూసేది టైప్ 2 డయాబెటీసే. టైప్ 1 చాలా తక్కువ ఉంటుంది, 10% to 20%. అదే టైప్ 2 అంటే 80 to 100% పీపుల్ చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు కొన్ని రకాల సిమ్టమ్స్ ఏంటి అని అంటే పాలీయూరియా. పాలీయూరియా అంటే వీళ్ళు ఎక్కువసార్లు యూరినేషన్కి వెళ్తూ ఉంటారు, చాలాసార్లు యూరిన్ చేయడానికి వెళ్తూ ఉంటారు. పాలీడిప్సియా. పాలీడిప్సియా అంటే వీళ్ళకి ఎక్కువగా దాహం అనేది వేస్తూ ఉంటుంది, ఎక్కువసార్లు వాటర్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. మూడోది పాలీఫాగియా. సో పాలీఫాగియా అని అంటే వీళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది, కొంతమందికి అసలు ఆకలి వేయకుండా ఉంటుంది, రెండు ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నందువల్ల అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా లేదా సడన్గా వెయిట్ లాస్ అవుతూ ఉన్నా, వెయిట్ లాస్ అంటే బాగా చక్కగా ఉండే వాళ్ళు ఒక సడన్లీ ఒక 2-3 డేస్లో వాళ్ళు విపరీతంగా వెయిట్ తగ్గిపోతూ ఉన్నా వీళ్ళల్లో డయాబెటీస్ ఉందని చెప్పొచ్చు. ఇంకా కొన్ని కాళ్ళల్లో మంటలు ఎక్కువ వస్తూ ఉన్నా అంటే కాళ్ళలో అరికాళ్ళలో మంటలు అనిపిస్తున్నా కూడా వీళ్ళు డయాబెటీస్ వీళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా అనేది చూడొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము ఫస్ట్ బ్లడ్ షుగర్ టెస్ట్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఒకవేళ మనకి డయాబెటిక్ స్టేజ్లో ఉన్నామా, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నామా కనుక్కున్నాక దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటైతే ఈ డయాబెటీస్ అనేది ఒక సింగిల్ డిజార్డర్ అని చెప్పలేము, ఇది యూజువలీ ఎండోక్రైన్ డిజార్డర్ అంటారు. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన శరీరంలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఇది ఒక ఎండోక్రైన్ డిజార్డర్. దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఏంటి, ఎందుకంటే నేను ఇవి చాలా రకరకాల డిజార్డర్స్ అని ఎందుకు చెప్పాను అంటే ఎప్పుడైతే మీరు డయాబెటిక్గా కన్ఫర్మ్ అవుతుందో, మీరు డయాబెటీస్ మీకు వచ్చింది అని కన్ఫర్మ్ అవుతుందో ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ అంటే డయాబెటిక్ స్టేజ్లో అంటే డయాబెటీస్ మీకు అలాగే చాలా రోజుల పాటు మీరు అలానే ఉన్నారనుకోండి, కిడ్నీ పాడవుతుంది. ఫస్ట్ కిడ్నీ, దెన్ ఐస్ కళ్ళు, దెన్ నర్వ్స్ మన శరీరంలో నర్వ్స్, ఈ మూడు కూడా చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్. సో కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం చూస్తాము. అదర్వైజ్ కళ్ళల్లో నర్వ్ సెల్స్, ఎందుకంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి నర్వ్స్ అంతా కూడా అవి సడన్గా అంటే సడన్లీ బర్స్ట్ అవ్వడము, ఇలాంటి వల్ల వాళ్ళల్లో ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాము. నర్వ్స్లో బ్లడ్ గ్లూకోజ్ మొత్తం కూడా బ్లడ్ మొత్తం ట్రాన్స్మిట్ చేసేది నర్వ్సే కాబట్టి నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ ప్లస్ నర్వ్స్ వల్ల మీకు కాళ్ళల్లో మంటలు ముచ్చడము లేదా గ్యాంగ్రీన్ ఫుట్ అంటారు. మీకు గబక్కన ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటే ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, షుగర్ ఉండే వాళ్ళని మనం అప్పటికప్పుడు కానీ ట్రీట్ చేయలేదు అని అంటే వాళ్ళని యాంప్యూట్ చేయాలి, అంటే లెగ్ యాంప్యుటేషన్ చేయడం, లేదు అంటే కాలి వేళ్ళని కట్ చేయడం లాంటివి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ చాలా తొందరగా వాళ్ళకి పాకుతూ ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా, అంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది అని తెలిసినప్పుడు మీరు కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్, ఫుడ్ చేంజెస్ చేసి ప్రీ డయాబెటిక్ నుంచి నో డయాబెటిక్ స్టేజ్కి రావాలి. ఆల్రెడీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే మీ చేంజెస్ మొత్తం మీరు తీసుకునే ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని యోగా లాంటివి చిన్నపాటి ప్రాక్టీసెస్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు. ఓకే, సో సిమ్టమ్స్ చెప్పాను, అలాగే ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయో చెప్పాము. సో దీనికి మెయిన్ రీజన్ ఇన్సులిన్ హార్మోన్ అని చెప్పాము. ఇప్పుడు మన యోగా ప్రాక్టీసెస్ ఈ డయాబెటీస్కి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఇన్ జనరల్గా మన యోగాలో రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. సో మెయిన్గా అందరూ ఆసనాలు అని అనుకుంటారు. సో ఆసనాలు చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ప్రాణాయామ ఉంది, ప్రాణాయామాలు కూడా యోగిక్ ప్రాణాయామ మనకి డయాబెటీస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఉద్యాన బంధ అని ఉంది, యోగ నిద్ర ఉంది, ప్లస్ కొన్ని రకాల క్రియలు, కుంజల్ క్రియ, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే డయాబెటీస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఈ డయాబెటీస్ మనం చెప్పాం టైప్ 2, మనం ఎక్కువగా డీల్ చేసేది టైప్ 2. టైప్ 1 ఆటో ఇమ్యూన్ కాబట్టి కొద్దిగా కష్టము. టైప్ 1 అనేది మన యోగిక్ ప్రాక్టీసెస్లో, టైప్ 1 డయాబెటీస్ యోగిక్ ప్రాక్టీసెస్తో తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఏ ప్రాక్టీస్ చేసినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డాక్టర్ గారు చెప్పిన మందులు వేసుకుంటూ యోగా ప్రాక్టీసెస్ చేయండి. నెమ్మదిగా మీరు డోసేజ్ అనేది తగ్గించుకోవచ్చు.
సో మన ప్యాంక్రియాస్ కదా ఈ హార్మోన్ అనేది డెవలప్ చేస్తుంది. సో వీలైనంత వరకు ట్విస్టింగ్ ఆసనాస్ కానీ చేస్తూ ఉంటే, మనము యోగా ప్రాక్టీసెస్లో ట్విస్టింగ్ ఆసనాస్ చేస్తుంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఫంక్షన్ చేయడానికి, అంటే ప్యాంక్రియాస్ని ఉద్దీపన కలిగిస్తూ ఉంటాం. వీఆర్ ఎగ్జైటింగ్ ఆర్ వీఆర్ మేకింగ్ షూర్ ది ప్యాంక్రియాస్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఏ ఆసనాల్లో మనం ట్విస్ట్ చేస్తామో అది యూజువలీ డిటాక్సిఫై చేస్తుంది. సో ఇన్ జనరల్గా యోగాలో ఆసనాలు మనం ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, దాని తర్వాత ఇన్వర్టెడ్ పోస్చర్స్ ఇలాంటివి చెప్తాము. అందులో ట్విస్టింగ్ కేటగిరీ ఉండే ఆసనాలు అన్నీ కూడా డయాబెటీస్కి హెల్ప్ అవుతాయి. ప్లస్ ఫార్వర్డ్ బెండింగ్ కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమోత్తానాసన. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కిడ్నీ ఫంక్షనింగ్ కొద్దిగా ఎక్కువ చేయడానికి, అంటే కిడ్నీని కరెక్ట్ చేయడానికి పశ్చిమోత్తానాసనం అనేది హెల్ప్ అవుతుంది. నావాసనం ఉంది. ఈ నావాసనం అనేది అడిపోజ్ టిష్యూ ఏదైతే మనకి లోపల ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ని యాక్టివేట్ చేసి కరగడానికి హెల్ప్ చేసేది నావాసన. ప్లస్ త్రికోణాసన ఉంది. ఈ త్రికోణాసన చేసినప్పుడు మీకు లివర్, గాల్ బ్లాడరు ఈ రెండు కూడా ఎక్కువగా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఆసనాలు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే డెఫినెట్లీ డయాబెటీస్ మన చేతిలో, అంటే మనం స్లోగా తగ్గించుకోవచ్చు. ఆసనాలతో పాటు డెఫినెట్గా ప్రాణాయామాలు చేయాలి. సో ఏ ప్రాణాయామ చేయాలి? సూర్య భేదన ప్రాణాయామ చేయాలి, నాడీ శుద్ధి చేయాలి. సో ఇప్పుడు ముందు మనము ఆసనాలు ఏవి చేస్తే బెటరో చూద్దాము, ఆ తర్వాత ప్రాణాయామాల దగ్గరికి వెళ్దాం. సో సిట్టింగ్ ఆసనాస్ చూద్దాము. సిట్టింగ్ ఆసనాలో ద వెరీ ఫస్ట్ ఆసన విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ డయాబెటీస్ ఈజ్ భరద్వాజ ఆసన అంటారు. సో భరద్వాజ ఆసన, భరద్వాజ ముని పేరు మీద ఈ ఆసనం వచ్చింది కాబట్టి దీని పేరు భరద్వాజ ఆసన అన్నారు. చాలా సింపుల్. అగైన్ దిస్ ఈజ్ ఎ ట్విస్టింగ్ పోస్చర్. సో మీ రెండు కాళ్ళని ఇలా బెండ్ చేసి ఉంచాలి. సో మీ రెండు కాళ్ళని మోకాళ్ళ దగ్గర వంచి ఇలా బెండ్ చేశాక ఇప్పుడు చూడండి, నా రెండు మోకాళ్ళు రైట్ సైడ్కి పాయింట్ అవుతూ ఉంటున్నాయి, కుడివైపుకి. మీ ఎడమ చేయిని తీసుకొని వచ్చి కుడి మోకాలు కింద ఇలా ఉంచాలి. కుడి చేతిని వెనక్కి ఉంచి బాడీని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడాలి. ఇలా ట్విస్ట్ చేసి చూసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, మీ కుడి చేయి మీరు ఏదైతే వెనక్కి పెట్టారో అది మీరు వాలిపోయినట్టుగా పెట్టకూడదు, చక్కగా ఇలా ఉంచాలి. మీకు సైడ్ పోస్చర్ చూపిస్తాను. సో వెన్ యు ఆర్ ట్విస్టింగ్, మేక్ ష్యూర్ యువర్ రైట్ హ్యాండ్ ఈజ్ ప్లేస్డ్ రైట్ ప్రాపర్లీ అండ్ యువర్ షోల్డర్ ఈజ్ అవే ఫ్రమ్ యువర్ ఇయర్. ఇలా పడిపోకూడదు, షోల్డర్ ఈజ్ అవే ఫ్రమ్ ది ఇయర్. ఇది ట్విస్టింగ్ ఆసన. ఈ ట్విస్టింగ్ చేసేటప్పుడు కొంతమంది ట్విస్ట్ చేయడానికి ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడేటప్పుడు మీ దగ్గర బ్లాక్ ఉంటే బ్లాక్ మీద మీ అరచేయి పెట్టి బాడీని ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఒక 30 seconds to 1 minute పాటు మీరు ఉండొచ్చు. నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale. Right. Now we have to repeat from your left side. రైట్ సైడ్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ కూడా మీరు పాదాలను ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టేటప్పుడు మీరు గమనించాల్సింది, సో మీ కుడి పాదం ఇలా ఉంది, ఎడమ పాదం ఇలా మీరు ఇంటర్లాక్ చేసుకోగలగాలి. వీపుని ఇలా ఫస్ట్ నిటారుగా ఉంచండి. మీ కుడి చేయిని తీసుకొని ఎడమ మోకాల దగ్గర ఉంచండి, ఎడమ మోకాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, బోత్ షోల్డర్ షుడ్ బి ఇన్ వన్ లైన్ అండ్ యువర్ షోల్డర్ షుడ్ బి అవే ఫ్రమ్ యువర్ ఇయర్స్. ట్రై టు ట్విస్ట్ యువర్ బాడీ, లుక్ ఆన్ టు యువర్ బ్యాక్. వెనక వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, look front, exhale, relax. ఇది భరద్వాజాసనం. కుడివైపు చేసాము, ఎడం వైపు చేసాము. 10 seconds ఆర్ యూజువలీ 30 seconds to 1 minute పెట్టొచ్చు. నేను 10 కౌంట్ చేశాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేశాను. 3 సార్లు చేయాలి. కుడివైపు 3 సార్లు, ఎడం వైపు 3 సార్లు. నా భరద్వాజ ఆసనాలోనే ఇంకో వేరియేషన్ ఉంది, అది ఎలా చేయాలో చూద్దాం. సో భరద్వాజ ఆసన 1లో మీరు ఇలా పెట్టుంటారు. ఇప్పుడు భరద్వాజ ఆసన 2లో నేను ఏం చేస్తున్నాను అంటే, నా కుడి పాదం ఏదైతే ఉందో ఎడమ తొడ వైపుకి పెట్టాను. ఓకే, నౌ అగైన్ ట్విస్ట్ చేయండి. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. Inhale, look front, exhale, relax. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు కూడా మీరు మీ లెఫ్ట్ లెగ్ని కుడి తొడ మీద ఇలా ఉంచండి. ఉంచాక ఇప్పుడు మీరు మీ రైట్ హ్యాండ్ని ఇక్కడ పెడతారు, ట్విస్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale. సో భరద్వాజాసన 1, భరద్వాజాసన 2. ఒకటి వచ్చి పాదం కింద ఉంచాలి, రెండవది పాదం పైకి ఉంచాలి. నెక్స్ట్ వన్ వక్రాసన. సో వక్రాసన ఇది కూడా ట్విస్టింగ్ పోజ్, వక్రము ఆసనంలోనే ఉంది. అంటే మన శరీరాన్ని వక్రంగా తిప్పుతున్నాం. ఎందుకు ట్విస్టింగ్ ఆసనాస్ అంటే మీరు ఇలా ట్విస్ట్ చేసినప్పుడు మీ లివరు, ప్యాంక్రియాస్ అనేవి యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి మనం ట్విస్టింగ్ ఆసనాస్ చేస్తున్నాం. సో వక్రాసనం ఎలా చేయాలో చూద్దాము. నేను సైడ్ పోస్టర్లో చూపిస్తాను. సో ముందుగా మీరు దండాసనంలో ఇలా కూర్చోవాలి. సో రెండు పాదాలు చక్కగా స్ప్రెడ్ చేసి దండాసనాలో కూర్చున్నారు. సో దండాసనాలో కూర్చున్నాక మీ కుడి మోకాల్ని ఇలా వంచుకోవాలి. సో కుడి మోకాల్ని వంచి ఇలా ఉంచారు. కుడి చేతిని వెనక్కి పెట్టండి. ఎడమ చేత్తో మీ కుడి తొడను పట్టుకొని మీ వైపుకు లాగండి. సో మీరు ఇలా లాగినప్పుడు మీకు ఇక్కడ ప్రెషర్ అనేది కలగాలి. మీ తొడ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. ప్రెస్ చేస్తూ వెనక్కి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look front, exhale, relax. ఇప్పుడు ఇదే మనము లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు నేను నా లెఫ్ట్ లెగ్ని బెండ్ చేశాను, నా లెఫ్ట్ హ్యాండ్ని వెనక్కి తీసుకెళ్ళాను. కుడి చేత్తో నా ఎడమ మోకాల్ని పట్టుకొని నా వైపు లాగుతూ ట్విస్ట్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale. రైట్, ఇది వక్రాసనం. సో భరద్వాజాసనం చూసాము, వక్రాసనం చూసాము. ఇది కాకుండా ఇంకొక ఆసనం ఉంది, కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ. ఈ రెండు కలిపితే వచ్చే ఆసనము అర్ధ మత్స్యేంద్రాసనం. ఎలా చేయాలో చూద్దాం. సో అర్ధ మత్స్యేంద్రాసనానికి మీరు ముందుగా ఇలా కాళ్ళు స్ట్రెచ్ చేసి ఉంచాక, సో కుడి కాల్ని బెండ్ చేశారు, ఎడమ కాల్ని ఇలా లోపలికి తీసుకోవాలి. సో మీ ఎడమ పాదం ఎలా చేయాలి అని అంటే ఎడమ పాదము వెనక హిప్ దగ్గరికి వచ్చేసింది. సో కుడి కాలు ఇలా తీసుకొచ్చేసింది. ఇలా తీసుకొచ్చాక కొంతమంది అంటే యాక్చువల్గా అయితే ఈ హ్యాండ్ మీ ఎడమ కాల్ని పట్టుకోగలగాలి. పట్టుకోలేనప్పుడు డోంట్ వరీ, యూ హ్యావ్ టు ప్రెస్ యువర్ థై లైక్ దిస్. నౌ ట్విస్ట్, లుక్ ఆన్ టు యువర్ బ్యాక్. ఇది నేను మీకు సైడ్ పోస్టర్ చూపిస్తాను. సో ఈ ట్విస్టింగ్ అన్నీ కూడా మీరు సైడ్ పోస్టర్లో చూస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look front, exhale, relax. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. సో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, లెఫ్ట్ లెగ్ వంచాలి. సో లెఫ్ట్ లెగ్ వంచినప్పుడు కుడి కాలు ఇలా లోపలికి వెళ్తుంది. సో కుడి పాదం అనేది మీ హిప్ దగ్గరికి వచ్చేసేయాలి. ఎడమ కాలు దగ్గరికి తీసుకుందాము. సో మనము ఎడమ వైపు ట్విస్ట్ చేయాలి కదా. సో ఈ హ్యాండ్ ఇలా పట్టుకొని కుడి చేత్తో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look front, exhale, relax. సో ఇది వక్రాసనము, అర్ధ మత్స్యేంద్రాసనం. అర్ధ మత్స్యేంద్రాసనం ఇస్ ఏ కాంబినేషన్, కొద్దిగా భరద్వాజాసనము ఆ తర్వాత వక్రాసనం కాంబినేషన్లో ఉంటుంది. కూర్చొని చేసే ఇంకో ఆసనము ఇందాక నేను చెప్పాను, అడిపోస్ టిష్యూని యాక్టివేట్ చేయాలంటే పశ్చిమోత్తానాసనం చేయాలి. సో పశ్చిమోత్తానాసనానికి మీకు రెండు కాళ్ళు కొద్దిగా బాగా స్ట్రెచ్ చేసుకోండి. స్ట్రెచ్ చేసుకున్నాక మీరు కాలి వేళ్ళని పట్టుకోగలిగితే పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ తలని మోకాలు వైపుకి తీసుకురావాలి.
1 2 3 4 5. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే యూజువలీ మన నుదురుని మోకాల దాకా తీసుకురావాలి, కొంతమంది తీసుకురాలేరు. అలాంటప్పుడు మీరు ఈ పిల్లో కానీ బ్లాక్ కానీ ఏదున్నా కాళ్ళు కొద్దిగా వెడల్పుగా ఉంచేసుకొని, సో మీరు ఈ పిల్లోని ఇక్కడ పెట్టేసుకుంటారు. అగైన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ ఫీట్. ఇన్హేల్, లెంతన్ అప్ యువర్ స్పైన్. ఎక్సేల్, slowly bring your head down. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. Right. సో ఇది పశ్చిమోత్తానాసనము. సో ఈ పశ్చిమోత్తానాసనం అనేది నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్కే కాదు, బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి, బీపీ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు డయాబెటీస్ అనేది ఒక సెట్ ఆఫ్ డిజార్డర్స్. ఓన్లీ ఒక బ్లడ్ షుగర్తోనే ఒక గ్లూకోజ్ లెవెల్ ఒకటే పెరుగుతుంది, నా శరీరంలో ఇంకా అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి అనుకోవడానికి లేదు. డయాబెటీస్ ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యాక అది బీపీ మీద చూపిస్తుంది. ప్లస్ బీపీ, ఒబెసిటీ అనేది గ్యారంటీగా పెరుగుతూ ఉంటుంది. ఈ రెండిటి వల్ల ఇందాక చెప్పినట్టు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, అండ్ అట్ ది సేమ్ టైం హార్ట్ అటాక్, స్ట్రోక్ రావడానికి కూడా మనకి కారణం అవుతాయి. సో డయాబెటీస్ కానీ మీరు ఒక్కసారి తెలుసుకున్నప్పుడు, మీరు సఫర్ అవుతున్నారు లేదా మీకు డయాబెటీస్ ఉంది అని తెలిసినప్పుడు మీరు డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 3 steps. డైట్, you have to take care of your diet. Exercise, good amount of exercise should be there. And lifestyle చేంజెస్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైలు, ఇంకొన్ని స్టాండింగ్ ఆసనాసు మనం రేపటి ఎపిసోడ్లో ఎలా చేయాలో డిస్కస్ చేసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.